ఈ సీజన్లో మళ్లీ విజయాల బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. వాంకడే వేదికగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిల్ గెలిచిన ఈ రెండు జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024 లీగ్ దశలో ముంబై చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కసారి మాత్రమే తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ సీజన్లో 5 మ్యాచ్లు ఆడిన చెన్నై 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ల్లో నెగ్గి 7వ స్థానంలో నిలిచింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై తిరిగి గెలుపు బాట పట్టింది. ఇక ఈ మ్యాచ్కి సిఎస్కే తుది జట్టులో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారెల్ మిచెల్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, ముస్తఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే, మతిషా పత్రనా ఉండే అవకాశం ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దూబేని ఆడించే ఛాన్స్ ఉంది. ఈ హై వోల్టేజ్ మ్యాచెస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సొంత గడ్డపై విజయాలు సాధిస్తున్న చెన్నై ఇతర మైదానాల్లో మాత్రం తేలిపోతోంది. ముంబై గడ్డపై విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో టీం కాంబినేషన్పై ఫోకస్ పెట్టింది. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేయకున్నా బౌలింగ్ యూనిట్లో మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఫిట్నెస్ సమస్యలతో గత మ్యాచ్కు దూరమైన దీపక్ చాహర్, మతిషా పత్రనా ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే శార్దుల్ ఠాకూర్పై వేటు పడనుంది. జూనియర్ మలింగ, మతిషా పత్రనా కూడా అందుబాటులోకి వస్తే మహేషా తీక్షణను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. శివం దుబేను ప్రధాన జట్టులోకి తీసుకొని యువ ప్లేయర్ సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా జాబితాలో కూడా చేర్చే అవకాశం ఉంది. సమీర్ రిజ్వీతో పాటు శార్దుల్ ఠాకూర్, ముఖేష్ చౌదరి కూడా ఈ జాబితాలో ఉండనున్నారు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర బరిలోకి దిగనుండగా మిడిల్ ఆర్డర్లో అజింక్య రహానే, డారెల్ మిచెల్, శివం దుబే ఆడనున్నారు. ఫినిషర్లుగా జడేజాతో పాటు ధోని వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ముంబై, చెన్నై 36 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్ల్లో నెగ్గగా సిఎస్కే 16 మ్యాచ్ల్లో నెగ్గింది. అయితే 2022 నుంచి చెన్నైదే పైచేయి. గత 2 సీజన్లు ఇరు జట్ల మధ్య జరిగిన 4 మ్యాచ్ల్లో చెన్నై 3 విజయం సాధించింది. మరి ఆదివారం జరిగే మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.